స్పీకర్ మమ్మల్ని సభలో మాట్లాడనివ్వడం లేదు. విపక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిని దుర్వినియోగం చేస్తున్నారు. ఓం బిర్లా మీద కాంగ్రెస్తో పాటు విపక్ష ఎంపీల ఆరోపణ ఇది. ఏకంగా ఆయన్ని పదవిలోంచి తొలగించాలంటూ అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. సభలో రాహుల్ గాంధీని మాట్లాడలేకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంతో ఉంది. కాగా ఈ అంశంపై మార్చి మొదటి వారంలో చర్చ, ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అంతవరకు సభా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. మరోవైపు కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ముఖ్యంగా లోక్సభలో అధికార పక్షం, విపక్షాలకు నడుమ కొనసాగుతున్న వాగ్వాదాలు, ఉద్రిక్తతలు చివరకు స్పీకర్ మీదకు మళ్లాయి. 8 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం కూడా పెద్ద వివాదంగా మారింది. దీంతో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. రాజ్యాంగంలోని 94C ఆర్టికల్ కింద లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు దాన్ని అందజేశారు. సభా వ్యవహారాల నిర్వహణలో ఓం బిర్లా పూర్తిగా ఏకపక్షంగా, విపక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, రాజ్యాంగబద్ధ పదవిని దుర్వినియోగం చేస్తున్నారు అని అందులో ఆరోపించారు. మొత్తం 118 మందికి పైగా ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు. వారిలో కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, వామపక్షాలు, ఆర్జేడీ సభ్యులున్నారు. లోక్సభలో ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ సభ్యుల ఆరోపణ. చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై జనరల్ నరవణే స్మృతులను ప్రస్తావించేందుకు రాహుల్ ప్రయత్నించినప్పటికీ స్పీకర్ అనుమతించలేదని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని పూర్తి కూడా చేయనివ్వలేదు. సభలో అనేక మార్లు విపక్ష సభ్యులను మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించలేదు. ఫిబ్రవరి 4న బీజేపీ ఎంపీ మాజీ ప్రధానులపై అత్యంత అభ్యంతరకరంగా మాటల దాడి చేసేందుకు అనుమతించారు. పైగా ఆయన్ని మందలించలేదు. స్పీకర్ వివక్షాపూరిత ధోరణికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే అని కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తనను అలవాటుగా మార్చుకున్న సభ్యునిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మేం పదే పదే విజ్ఞప్తి చేసినా స్పీకర్ పట్టించుకోలేదు అని నోటీసులో ఆరోపించారు. నోటీసు ఇవ్వడానికి ముందు విపక్ష నాయకులు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. స్పీకర్పై నోటీసు ఇవ్వాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అనంతరం చివరి ప్రయత్నంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుతో తమ డిమాండ్లపై మరోసారి చర్చించారు. ఆయన నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో అవిశ్వాసం వైపు మొగ్గు చూపారు. స్పీకర్ పట్ల వ్యక్తిగత గౌరవం ఉన్నా ప్రతిపక్షానికి అవకాశాలు నిరాకరించడం బాధాకరం. అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు సభలో ప్రధాని మోదీ స్థానం వద్దకు వెళ్లి అనూహ్య చర్యకు దిగాలని భావించినట్టు ఖచ్చితమైన సమాచారం తన వద్ద ఉందని స్పీకర్ చేసిన ప్రకటనను వారు ప్రస్తావించారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కాస్త భిన్నంగా స్పందించింది. ముందుగా స్పీకర్ కు లేఖ రాసి తమ అభ్యంతరాలను తెలియజేయాలని సూచించింది. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో అధికార బీజేపీ విపక్షాల మధ్య పార్లమెంటులో 10 రోజులుగా సాగుతున్న రగడ కాస్త కొత్త మలుపు తిరిగింది. స్పీకర్ తొలగింపు ప్రక్రియను ఆర్టికల్ 94Cలో స్పష్టంగా పొందుపరిచారు. దాని ప్రకారం అవిశ్వాస తీర్మానం సాధారణ మెజారిటీతో నెగ్గితే స్పీకర్ ఉద్వాసనకు గురవుతారు. అవిశ్వాస తీర్మానం కోసం నోటీసు ఇవ్వడంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. దానిపై కనీసం 2 ఎంపీల సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో స్పీకర్ పై నిర్దిష్టమైన అభియోగాలను పేర్కొనడం తప్పనిసరి. నోటీసు ఇచ్చిన 14 రోజుల అనంతరం తీర్మానం సభ పరిశీలనకు వస్తుంది. సభాపతి దాన్ని సభ పరిశీలనకు ఉంచుతారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు లేచి నిలబడాల్సిందిగా కోరతారు. కనీసం 50 మంది సభ్యులు లేచి నిలబడితే తీర్మానాన్ని పరిశీలించేందుకు సభ అనుమతి లభించినట్టు ప్రకటిస్తారు. అనంతరం తీర్మానంపై చర్చ చేపడతారు. స్పీకర్ మీద అవిశ్వాస నోటీసుపై 10 రోజుల్లో సభ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తీర్మానంలో తనపై మోపిన అభియోగాలపై మాట్లాడేందుకు, తన చర్యలను సమర్థించుకునేందుకు ఆర్టికల్ 96 స్పీకర్కు అవకాశం కల్పిస్తోంది. స్పీకర్పై ఇప్పటిదాకా 3 సార్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టినా 2 సార్లు ఓటింగ్ దాకా వచ్చి అవి ఆగిపోయాయి. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు అనుసరించే పద్ధతి భిన్నంగా ఉండటమే అందుకు కారణం. మెజారిటీ లెక్కింపు విషయంలో ఓటింగ్కు హాజరైన ఎంపీలను మాత్రమే కాకుండా ఖాళీలను మినహాయించి లోక్సభ సభ్యులుగా ఉన్న వారందరి సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారు. అప్పుడు మెజారిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాలక పక్షానిదే అవుతుంది.
కనుక తీర్మానం వీగిపోక తప్పదు అని విశ్లేషిస్తున్నారు గతంలో స్పీకర్లు. జీవి మౌలంకర్, హుకుం సింగ్, బల్రాం జఖాడ్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాలు ఇచ్చినా అవి వీగిపోయాయి. కాగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై మార్చి 9వ తేదీన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్పీకర్ను తొలగించే తీర్మానంపై చర్చ బడ్జెట్ సమావేశాల రెండో భాగం మొదటి రోజు అయిన మార్చి 9న జరిగే అవకాశం ఉందని లోక్సభ వర్గాలు తెలిపాయి. కాగా విపక్షాల నోటీసు నేపథ్యంలో తనపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన చర్చ పూర్తయ్యేంత వరకు సభకు దూరంగా ఉండాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీరును బీజేపీ తప్పుపట్టింది. సభ నియమాలను పాటించకుండా వ్యవహరించే కాంగ్రెస్ కు స్పీకర్ మీద అవిశ్వాసం ప్రకటించే నైతిక హక్కు లేదని విమర్శించారు. తిరుప్పరకుండం వివాదంలో తమిళనాడుకు చెందిన న్యాయమూర్తిపై కాంగ్రెస్ ఇంపీచ్మెంట్ ప్రయత్నం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ వైఖరిని తప్పుపట్టారు. ఇదిలా ఉంటే స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలంటూ విపక్ష ఎంపీలు సమర్పించిన అవిశ్వాస తీర్మాన నోటీసులో పలు లోపాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. విపక్ష ఎంపీలు ముందుగా సంతకం చేసి లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ కు ఇచ్చిన నోటీసులో 2026 సంవత్సరానికి బదులు 2025 అని ఉంది. ఈ పొరపాటును గుర్తించి వెనక్కి తీసుకుని సరిచేసిన కొత్త నోటీసు సమర్పించాయి. అయితే ఆ నోటీసులో 4 చోట్ల తప్పు తేదీలు గుర్తించినట్లు లోక్సభ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అధికారికంగా నోటీసు తిరస్కరణకు కారణమయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ స్పీకర్ ఓం బిర్లా ఆ లోపాలను సవరించి నోటీసుపై చర్య తీసుకోవాలని లోక్సభ సెక్రటేరియట్ ను ఆదేశించినట్లు చెబుతున్నారు. సవరించిన నోటీసులు అందిన తరువాత నిబంధనల ప్రకారం వాటిని పరిశీలిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశం మార్చి 9న ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్ రెండో దశలో జాబితా చేయనున్నట్లు తెలిపారు.